శనార్థి తాతయ్య గారు. మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఓకే. ఇప్పుడు ఇక మొత్తం బీసీల తోక పట్టుకొని తిరుగుతున్నాయి రాజకీయ పార్టీలు, లీడర్లు కూడా. అవును. అయితే ఇలా మహాపత్రికలో ఏం రాసుకొచ్చిరయ్యా అంటే, ముస్లింలను తొలగిస్తేనే బీసీ బిల్లుకు మద్దతు అని ఇప్పుడు బీజేపీ కోయిలాగా బండి ఎద్దు లెంకలు కొడుతుంది. బండి కోయిలాగా 10% ముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు తీవ్ర అన్యాయం, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తాము కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇదేంది ముందుగాల మరి ఈ కథ ఏంది? మీరు ఇప్పుడు బీసీ బిల్లుకు మేము మద్దతు ఇవ్వాలంటే, మా మోదీ మెడలు ఉంచాలంటే, మా మోదీని బట్టేసి గుంజుకు మెడకు బట్టేసి గుంజుకు రావాలంటే ఆయన మేము ఒప్పియాలంటే ముందుగాల ముస్లింలను తొలగించాలి అనే కాడ తీసుకొస్తుంది కథ. వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము మద్దతు ఇస్తలేము అంటుంది. ఏం చెప్తావు బయటకు వెళ్ళావు? ఆడలేక మధ్యలో తెరువులాగా బీజేపీ నాటకం ఆడుతా ఉంది. రిజర్వేషన్ల ద్రోహి, బీసీల ద్రోహులు వాళ్ళు. ఇవాళ బీసీలకు 42% తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ వాళ్ళు స్వాగతించకుండా, ఆమోదించకుండా ఇవాళ ముస్లింల పేరు మీద నాటకాలు చేస్తుంది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది మీరే కదా, 10% అనేది బీసీల నోట్లో మట్టి కొట్టింది మీరే కదా. మరి దానికి బీజేపీ ఎందుకు మాట్లాడదు? అది బీసీలో ఉన్నటువంటి 10% బీసీలదే కదా. అట్లా నేను అనేది ఏంటంటే, బీజేపీ మొదటి నుంచి కూడా మండల్ కమిషన్ వ్యతిరేకించింది, రిజర్వేషన్లు వ్యతిరేకించింది. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది బీజేపీ మాత్రమే. ఇది యొక్క రిజర్వేషన్ల ద్వారా, కులగణన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి వస్తున్నటువంటి ప్రజాదరణ కావచ్చు, పేరు కావచ్చు, దీన్ని తప్పించుకోవడానికి జవాబు చెప్పలేక ఇవాళ బీజేపీ వైపు నెట్టేసే ప్రయత్నం జరుగుతుంది. 2018లో ఇవాళ నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది బిఆర్ఎస్ పార్టీ. అప్పుడు అందులో తీసుకొచ్చి కూడా మళ్ళీ రిజర్వేషన్ కల్పించకుండా 22% తీసుకొచ్చింది. మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఇవాళ 245A తొలగించి ఇవాళ గవర్నరు ఆర్డినెన్స్ ఇప్పించి రిజర్వేషన్లు ఇప్పించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది.